అర్చకుడు రంగరాజన్ దాడి ఘటనలో 17 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. రంగరాజన్పై మొత్తం 22 మంది దాడి చేయగా పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. రంగరాజన్పై దాడి చేసిన వారిలో తెలంగాణకు చెందిన 7, ఏపీకి చెందిన 10 మందిని పోలీసులు గుర్తించారు. వీర రాఘవరెడ్డి అనుచరులు 5గురిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. Just to pay our respects. As you know, we cannot speak what happened. Of course. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శశి, అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనలో నిందితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది. మొత్తం ఎంతమంది నిందితులున్నారు, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారా? ఏంటి అప్డేట్స్? రంగరాజన్పై దాడి ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా సుమారు 22 మంది ఈ దాడిలో పాల్గొన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందులో 17 మందికి సంబంధించినటువంటి ఆచూకీని ఇప్పటికే పోలీసులు తెలుసుకోగలిగారు. ఇందులో 5 మందిని పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి వీరరాఘవరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడంతో పాటు రిమాండ్కి తరలించినట్టుగా కూడా ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ఈ సమాచారం. 7వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 7వ తేదీన వీరరాఘవరెడ్డి తన అనుచరులతో కలిసి రంగరాజన్ నివాసానికి చేరుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలోనే రంగరాజన్కు సంబంధించినటువంటి నివాసం కూడా ఉంటుంది. ఆయన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించినటువంటి దుండగులంతా కూడా రామరాజ్య స్థాపనకు మద్దతునివ్వాలంటూ కూడా కోరారు. మరోవైపు దేవాలయాన్ని తమకు అప్పగించాలంటూ కూడా రంగరాజన్ మీద తీవ్ర ఒత్తిడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని వ్యతిరేకించినటువంటి రంగరాజన్ మీద వీరరాఘవరెడ్డితో పాటు రాఘవరెడ్డి అనుచరులు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే దాడి మీద రంగరాజన్కు సంబంధించినటువంటి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అన్న అంశాల గురించి కూడా దర్యాప్తు చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు సుమారుగా 22 మంది ఈ దాడిలో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇందులో 17 మందిని ఇప్పటికే గుర్తించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 10 మంది గుర్తించారు. మరోవైపు తెలంగాణకు సంబంధించినటువంటి 7 మందిని గుర్తించారు. ఇదే కాకుండా ప్రస్తుతం 5 మందిని అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం నేను రంగరాజన్ నివాసం వద్దనే ఉన్నాను. అయితే రంగరాజన్ ఇప్పటివరకు కూడా ఈ అంశం గురించి మాట్లాడడానికి ఆయన నిరాకరిస్తూ ఉన్నారు. ఆయన మీద దాడి జరిగిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి ఆయన్ను పరామర్శిస్తూ ఉన్నారు. ఇక భక్తులు చిలుకూరు బాలాజీ ఆలయం మీద భక్తుల్లో చాలా విశ్వాసం ఉంటుంది. దేశవ్యాప్తంగా కూడా ఈ దేవాలయం ఎంతో ప్రాచుర్యంలో ఉంది. వంశపారంపర్యంగా ఈ దేవాలయానికి రంగరాజన్ ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన పలు హిందూ ధార్మిక అంశాలతో పాటు వివిధ అంశాల మీద కూడా స్పందిస్తూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దాడి జరగడం పట్ల ఇప్పుడు ప్రస్తుతం భక్తులు కూడాను ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రంగరాజన్ మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఉన్నటువంటి సందర్భం. వచ్చిన వారంతా కూడా రంగరాజన్ మీద జరిగినటువంటి దాడిని తెలుసుకుని ఖండిస్తున్నటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతం ఉన్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వీరరాఘవరెడ్డి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించిన అంశాలు ఆయన ప్రసంగిస్తూ ఎక్కడైనా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు వెలుగు చూసినప్పుడు ఖండిస్తూ ఉంటారంటూ కూడా తెలుస్తోంది. అయితే ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సైన్యాన్ని వీరరాఘవరెడ్డి ఏర్పాటు చేసుకున్నారు. రామరాజ్య స్థాపన అంటూ, తర్వాత ఇక్ష్వాకుల వంశస్థులం అంటూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యం ద్వారానే ఇదంతా ఈ ఆగడాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే రంగరాజన్ నివాసానికి చేరుకున్నటువంటి రంగరాజన్ ప్రతిపాదనను ముందుంచారు. ఉగాదికంతా కూడా తాను ఈ పూర్తి స్థాయి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాను, రామరాజ్యం పేరుతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నాను, ఆ సైన్యానికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు దేవాలయాన్ని తమకు అప్పగించి పూర్తి స్థాయిలో రామరాజ్య స్థాపనకు తమకు కృషి చేయాలి, లేకపోతే తమకు మద్దతు పడాలంటూ కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకు నిరాకరించడంతోనే రంగరాజన్ మీద దాడి జరిగినట్టు తెలుస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.